నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచ ర్యాపిడ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ లో ర్యాపిడ్ ఛాంపియన్ గా నిలిచిన కోనేరు హంపిని అభినందించిన సీఎం చంద్రబాబు. కోనేరు హంపి విజయం దేశానికి గర్వకారణమంటూ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన వైనం. 2024 భారతదేశ చెస్ క్రీడాకారులకి మర్చిపోలేని సంవత్సరమని సీఎం వ్యాఖ్య. రానున్న రోజుల్లో విజయవాడ నగరం మరింతగా విస్తారంగా కాబోతుందని, దానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ రెడీ అవుతుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి. విజయవాడను గ్రేటర్ విజయవాడ చేయాలనేది సీఎం ఆకాంక్ష అని స్పష్టీకరణ. విజయవాడలో దేశంలోనే అతిపెద్ద కటౌట్ ను ఏర్పాటు చేసిన రామ్ చరణ్ ఫ్యాన్స్. రామ్ చరణ్ కి భారీ బహుమతి ఇచ్చిన ఆయన అభిమానులు 256 అడుగుల ఎత్తైన రామ్ చరణ్ కటౌట్ ని వీక్షించేందుకు తరలివచ్చిన నగరవాసులు. ప్రపంచ ర్యాపిడ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ లో ర్యాపిడ్ ఛాంపియన్ గా నిలిచిన కోనేరు హంపిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. కోనేరు హంపి విజయం దేశానికి గర్వకారణమంటూ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. 2024 భారతదేశ చెస్ క్రీడాకారులకి మర్చిపోలేని సంవత్సరమని చంద్రబాబు పేర్కొన్నారు. కాగా కోనేరు హంపికి మంత్రి లోకేష్ కూడా అభినందనలు తెలిపారు. అసాధారణమైన పట్టుదల, సంకల్పం, నైపుణ్యం హంపి సొంతమని లోకేష్ ట్వీట్ చేశారు. మరిన్ని విజయాలు సాధించి భావితరాలకి హంపి స్ఫూర్తిగా నిలవాలని లోకేష్ ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో విజయవాడ నగరం మరింతగా విస్తారం కాబోతుందని, దానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ రెడీ అవుతుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడను గ్రేటర్ విజయవాడ చేయాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరిక అని చెప్పారు. తూర్పు నియోజకవర్గంలో చిరు వ్యాపారుల కోసం ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్లో సుబ్బారావు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆదివారం నిర్వహించిన జనరల్ బాడీ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని శివనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు కాలనీలోని రోడ్ల సమస్యలతో పాటు మరికొన్ని సమస్యలు ఎంపీ కేశినేని శివనాథ్ దృష్టికి తీసుకుని వెళ్లారు. 6 నెలల్లో నగరంలో గుంతలు లేని రోడ్లను చూస్తారని చెప్పారు. అలాగనే ఏడాదిలో డ్రైనేజీ, స్ట్రాంగ్ వాటర్ సమస్యని ఒక కొలికి తీసుకొని రావడానికి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్లు అందరూ కూడా ఏ సమస్యనైనా మానవీయ కోణం చూడాలని అన్నారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు జాస్తి సాంబశివరావు, దేవినేని అపర్ణ, కాలనీ అధ్యక్షులు పర్వతనేని రామచంద్ర, సెక్రటరీ రాజారావు, కోశాధికారి వెలగపూడి సుబ్బారావులతో పాటు అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులతో పాటు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. వ్యాపారాలు చేసి ఇవాళ భారతీనగర్ లాంటి విజయవాడలో, ఇందాక మీరే చెప్పారు, భారతీనగర్ అంటే విజయవాడలో ప్రౌడెస్ట్ ఏరియా అని, అటువంటి ఏరియాలో మీరు అందరూ ఉంటున్నారు. కాబట్టి విజయవాడ నగరం గురించి మీకు బాగా తెలుసు, మీ అందరికీ కూడా చిన్నప్పటి నుంచి మీరు అందరూ ఉన్నారు. కాబట్టి మీరు చెప్పిన ఒక సమస్య ఏంటంటే చిరు వ్యాపారులు, హ్యూమన్ యాంగిల్, ఈ రెండింటినీ గుర్తుంచుకుని మనం బిహేవ్ చేయాలి. ఎందుకంటే ఇవాళ మనకి 2 ఇబ్బందులు. మార్కెట్కి ఎంతో దూరం వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ చిరు వ్యాపారులు, వెజిటేబుల్స్ అమ్ముకునేవాళ్ళు, వాళ్ళ మైక్లు అయితే మాత్రం రెస్ట్రిక్ట్ చేయాలి తప్పకుండా. లేకపోతే ఒక ప్రదేశం ఉంది కాబట్టి ఎక్కడో చోట కామన్ ఏరియాలో తప్పకుండా వాళ్ళని అకామిడేట్ చేస్తే మీకు కన్వీనియంట్గా ఉంటుంది, వాళ్ళకి కూడా పని వస్తుంది. కాబట్టి మీరు ఏదైనా విజయవాడలో దేశంలోని అతిపెద్ద కటౌట్ ని రామ్ చరణ్ ఫ్యాన్స్ ఏర్పాటు చేశారు. 256 అడుగుల ఎత్తైన రామ్ చరణ్ కటౌట్ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ కటౌట్ ని ఆవిష్కరించనున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ వచ్చే నెల 10న గ్రాండెడ్ గా రిలీజ్ కాబోతుంది. శ్రీకాంత్, ఎస్జే సూర్య కీలక పాత్రలు పోషించారు. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లోనూ రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ కి ఆయన అభిమానులు భారీ బహుమతి ఇచ్చారు. విజయవాడలో 256 అడుగుల ఎత్తైన రామ్ చరణ్ కటౌట్ ఏర్పాటు చేశారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ కటౌట్ కి నేడు ఆవిష్కరించారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా కటౌట్ పై పూలు కురిపించారు. ఈ మూవీ సంగీత దర్శకుడు తమన్ కూడా కార్యక్రమంలో పాల్గొననున్నారు. కాగా ఓ మూవీ స్టార్ కి ఇంత పెద్ద కటౌట్ ఏర్పాటు చేయడం దేశంలోనే ఇదే తొలిసారి. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలో ఆదివారం రాజకీయ ప్రతినిధుల సదస్సు జరిగింది. తెలుగు భాషాభివృద్ధి, తెలుగు భాషా పరిరక్షణ, రాజకీయ నాయకుల పాత్ర అన్న అంశంపై జరిగిన ఈ సదస్సులో విశ్రాంత ఐపీఎస్ అధికారి జేడి లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు పి అశోక్ బాబు, భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర నాయకులు కె రామకృష్ణ, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కొరనకొండ శివాజీ, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, మాజీ శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సదస్సులో వారు మాట్లాడుతూ అమ్మ అన్న పదంలోని కమ్మదనం మమ్మీలో రాదని చెప్పారు. తెలుగు భాషను చంపేయటం భ్రూణ హత్యతో సమానమని ఈ సందర్భంగా తెలియజేశారు. తెలుగు భాషలో 10వ తరగతి వరకు బోధన ఉండాలని అన్నారు. తెలుగు భాషను రక్షించవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. భాషను చంపేయడం వలన ఆ సంస్కృతి, జాతి అంతరించిపోతుందని అన్నారు. తెలుగు భాషాభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. మనమందరం కూడా ఆలోచించాలి. మరి మాతృభాష అంటే ఏంటి?
అన్నది ఒకసారి ఆలోచిస్తే మన ప్రయత్నం ఏమీ లేకుండా మనలో నుండి వచ్చే భావాలను వ్యక్తం చేయడానికి ఉపయోగపడే భాషే మాతృభాష అంటాను. అంటే మన ప్రయత్నం ఉండదు, అది ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే రాత్రి నిద్ర లేపినా కూడా ఆ భాష మనలో వచ్చేస్తుంది. కాబట్టి అటువంటి భాష మాతృభాష. సదస్సులో పాల్గొన్న అతిథులకు జ్ఞాపికల బహుకరణ. జ్ఞాపికల బహుకరణ. ముందుగా సభాధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ గారికి, ఏడి లక్ష్మీనారాయణ గారికి, సత్యకుమార్ యాదవ్ గారు ముఖ్య అతిథిగా చేసిన మంత్రివర్గం, కె రామకృష్ణ గారు, భారత కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వారికి చేస్తారు. ఎందుకంటే రాజకీయ నాయకుల పాత్ర చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఒక నిచ్చెనను శుభ్రం చేయాలంటే మనం ఎప్పుడు కూడా పైనుంచి మొదలు పెట్టాలి. కింద నుంచి మొదలు పెట్టుకుంటూ వెళితే పైన శుభ్రం చేయడానికి మన కాళ్లతోనే మళ్ళా నిచ్చెన మీదకి ఎక్కాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా శుభ్రత అన్నది పైనుంచి మొదలు పెడదాం. కాబట్టి రాజకీయ నాయకులు, రాజకీయ పక్షాలలో ఈ మాతృభాష విషయం గురించి అవగాహన ఏర్పడితే అప్పుడు ఖచ్చితంగా ఇందులో మార్పు జరుగుతుందన్నది నా అభిప్రాయం. భాష యొక్క గొప్పదనం ఏంటి అని తెలుసుకోవడానికి చాలా మంది భాష ప్రాచీనమైన భాష అయితేనే అది గొప్ప భాష అని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. భాష యొక్క గొప్పదనం ప్రాచీనతను బట్టి ఉండదు. ఆ భాష యొక్క ప్రభావం సమాజం మీద ఎలా ఉంది, మిగతా కళల మీద ఎలా ఉంది అన్న దాని మీద భాష యొక్క ప్రాముఖ్యత ఆధారపడి ఉంటుందన్న ప్రపోజల్ నేను మీ ముందు ఉంచుతున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ప్రాచీన భాష అని మాట్లాడుతుంటాం, కానీ ప్రాచీనం ముఖ్యం కాదు, ఆ భాష ప్రభావం సమాజం మీద ఎంత ఉంది అన్న దాని మీద ఒక భాష 22 భాషల్లో ఏ భాషకి రాని ప్రమాదం వాళ్ళ తెలుగు భాషకు వచ్చింది. అంటే అంతరించే స్థాయి. అంటే తెలుగులో మాట్లాడితే వాళ్ళేదో సెకండరీ సిటిజన్స్గా చూసే స్థాయికి వాళ్ళ సమాజం వచ్చింది. అది మోజా బలహీనత నాకు అర్థం కాదు, కానీ ఇంగ్లీష్లో మాట్లాడితేనే అది ఇంగ్లీష్లో ఉంది. ఇంగ్లీష్ ప్రభావము తెలుగు పండితుల పైన, కవుల పైన, సీనియర్ జర్నలిస్ట్ అయినా ఆయన కూడా తెలుగులో పంపలేకపోయాడు. ఇంగ్లీష్లో చాలా బ్రహ్మాండంగా రాశాడు. అసలు నిజంగా దాన్ని ఒక ఇంగ్లీష్ పేపర్లతో ఒక ఆర్టికల్ కూడా వేయచ్చు, అంత బాగా రాశాడు. కాబట్టి అంటే మనకు తెలియకుండానే అది ఒక రాజకీయ నాయకులే కాదు, మన పండితులే కాదు, అన్ని వర్గాల పైన ఇంగ్లీష్ ప్రభావం పెరిగిపోయింది. ఖచ్చితంగా ఇంగ్లీష్ ఉండాల్సింది, దాన్ని ఎవరూ కాదనం. కానీ ఇవాళ రాజకీయ పార్టీలకు సంబంధించి, రాజకీయ నాయకులకు సంబంధించి మాత్రం ఒక విషయం చెప్తా. రాజకీయ పార్టీల నాయకులు వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్స్లో కానీ, లేదా బహిరంగ సభల్లో కానీ, లేదా మీటింగ్స్లో వాళ్ళు చేసే తీర్మానాలు ఇవన్నీ కూడా తెలుగులోనే చేస్తారు. తెలుగులోనే, అది ఏ పార్టీ అయినా సరే, సిపిఐ కానీ గౌరవాధ్యక్షులు పెద్దలు మండలి బుద్ధప్రసాద్ గారు, కార్యనిర్వాహక అధ్యక్షులు యాలగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, ఆచార్య యాలగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, ఈ సభాధ్యక్షులు విశ్రాంత పోలీస్ అధికారి, నేను వచ్చినప్పుడు విన్నాను, మరి ఇంటి పేరు వివి అయినా కూడా తెలుగు ప్రజలకి జేడీ గారిని సుపరిచితం. అటువంటి జేడీ లక్ష్మీనారాయణ గారు, కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకులు కె రామకృష్ణ గారు, ఎమ్మెల్సీ శాసనమండలి సభ్యులు అశోక్ బాబు గారు, శివాజీ గారు, మా పార్టీ సహచర కార్యకర్త శ్రీరామ్ గారు, ఇవాళ ఈ ప్రపంచ రచయితల, తెలుగు రచయితల మహాసభలకి, అదేవిధంగా మన కళ్ళు మాతృభాష లాంటిది, కళ్ళజోడు పరాయ భాష లాంటిదని అనేక సందర్భాల్లో వెంకయ్య నాయుడు గారు చెప్పారు.
ఇందాక వేదిక మీద మాట్లాడుతూ రామకృష్ణ గారు కూడా నేను ఇంగ్లీష్ మీడియం చదివాను లేకపోతే తెలుగు మీడియం చదివాను చెప్పిన సందర్భాలు నిన్న కానీ ఈ రోజు కానీ రెండో జరిగింది. కానీ నేను చిన్నప్పటి నుంచి కూడా హిందీ మీడియం చదివాను 10th క్లాస్ వరకు. అంటే మా కుటుంబ సభ్యులు మా అన్నదమ్ములు అందరూ కూడా ఇక్కడ రాజస్థానీ హిందీ విద్యాలయ స్కూల్ ఉంది. ఆ రాజస్థానీ హిందీ విద్యాలయ స్కూల్లోని 10th వరకు హిందీ మీడియం చదివిన నేపథ్యంలో 10th తర్వాత ఇంగ్లీష్ మీడియంలో చేరాల్సి వచ్చింది. నేను తెలుగు మీడియంలో నేను చేరుతానని చెప్పి ఇంట్లో పెద్దలను అడిగిన సందర్భంలో మా పెద్దన్నయ్య మేము ఇంగ్లీష్ మీడియం చదవట్లేదా, మేము డిగ్రీలు పాస్ అవ్వట్లేదా అని చెప్పి. ప్రపంచ తెలుగు రచయితల 6వ మహాసభలు 2వ రోజు ఆదివారం కేపీఎన్ కళాశాలలో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. 2వ రోజు మహాసభలో భాగంగా చెరుకూరి రామోజీరావు సభ వేదికలో తెలుగు న్యాయపాలన సదస్సు జరిగింది. కార్యక్రమంలో విశ్రాంత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె మన్మథరావు, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె లక్ష్మణ్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి కృష్ణమోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. తెలుగు భాషలోనే తీర్పులు ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉందని, ఆంగ్లేయులు పాలనలో సిపి బ్రౌన్ ఇచ్చిన తీర్పులన్నీ తెలుగులోనే ఉన్నాయన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని చెప్పారు. ఆత్మాభిమానం కలిగిన ప్రతి తెలుగువారు తెలుగులోనే మాట్లాడాలని, తెలుగు వారందరికీ ఇంగ్లీష్ జాడ్యం పట్టుకుందని, మాతృభాష బాగా నేర్చుకుంటే ఇతర భాషలు నేర్చుకోవటం సులభతరం అవుతుందని స్పష్టం చేశారు. తెలుగులో తెలుగు భాషలో ఉన్న ప్రత్యేకతను తెలియపరచుకోవడం అంటే ఇక్కడ ఎవరికి తెలియని విషయాలు ఉండవని కాదండి. ఒక్కసారి మనకి తెలిసిన విషయాలన్నీ గుర్తు తెచ్చుకుందాం, స్మరించుకుందాం. వాటి ఆచరణలో ఎక్కడైనా లోపాలు జరుగుతుంటే ఆ లోపాలను ముందుకు తీసుకువెళ్దాం జరుగుతుందని అనుకుంటున్నాను. అయితే న్యాయమూర్తిగా నేను తెలుగులో నుంచి 30 సభలకు హాజరయ్యాను. మీరందరూ జాగ్రత్తగా వినాలి. ఒక వర్డ్ నన్ను పిలిచింది జడ్జితో పాటు, సార్ మీరు తెలుగులో మాట్లాడతారని మిమ్మల్ని పిలుస్తున్నాం సార్ అన్నారు. దీనికి మీరు స్పందించాలి చప్పట్ల రూపంలో. నేనంటే తెలుగు మాట్లాడతాను కాబట్టి తెలుగులో అంటే ఈ సభకు వేరు, ఇది వేరు. వేరే సభలకు నన్ను పిలిచిన ఏంటంటే తెలుగు మాట్లాడడానికి. మా భద్రాచలంలో ఒక సోడా కొట్టే మనిషి ఉండేవాడు, ఒక రిక్షా తొక్కే మనిషి ఉండేవాడు. ఆ రిక్షా తొక్కే వాళ్ళ అమ్మాయి బాగా చదువుకుంటా ఉంటే ఇలా కొంచెం అభ్యుదయ భావాలు కలిగిన వాళ్ళు ఫీజులు కట్టి ఆ అమ్మాయిని చదివిస్తామన్నారు. వన్ ఫైన్ మార్నింగ్ ఆ అమ్మాయిని చదవద్దని చెప్పేసి ఆ రిక్షా కార్మికుడు ఈ సోడా కొట్టే అబ్బాయి వాళ్ళ కొడుకి సంబంధం కుదిరించాడు. అది పిలిచి అడిగారు, ఎందుకయ్యా బాగా చదువుకున్నది కదా అమ్మాయి, ఎందుకు ఇస్తారు సోడావుల కంటే అని చెప్పి మాత్రం మనం చేస్తాం. ఎందుకంటే 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటికీ 2013 వరకు కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు హైకోర్టు కానీ ఉండి తెలుగులో న్యాయపాలన గురించి ఆలోచించిన పరిస్థితి లేదు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు, అలాగే ఆనాటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పినాకి చంద్రఘోష్ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్లోని హైకోర్టు న్యాయమూర్తులు, అలాగే ఆనాటి ఆంధ్రప్రదేశ్లోని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తులు అందరూ కూడా హాజరయ్యారు. ఇది చరిత్రలో జరగలేదు, నేను భవిష్యత్తులో కూడా జరిగిద్దని నేను అనుకోను, జరగాలని కోరుకుందాం. ఆ సదస్సు పూర్వకంగా దాదాపు 60-70 తెలుగులో తీర్పులు కింద కోర్టుల్లో వచ్చాయి. తెలుగు భాషలో చదువుకుంటే ఉపాధి గురించి కొంతమంది వక్తలు మాట్లాడడం జరిగింది. ఉద్యోగాలు రావేమోనని. ఇక్కడ ఉన్న మనందరం కూడా, అక్కడ చూడండి జే లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, అలాగే వేదిక మీద పెద్దలు ఉన్నారు. వేదిక అభిముఖంగా చాలా మంది సాహితీవేత్తలు, కవులు, సమాజంలో ఉన్న స్థానంలో ఉన్నవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇంగ్లీషు మాధ్యమంలో చదువుకోలేదండి. మనందరం కూడా తెలుగు మాధ్యమంలో చదువుకున్నాం.
ఇంగ్లీష్ అనేది ఉంటాయి అన్న ఉద్దేశమే కానీ ఇక్కడ ఏదో ప్రత్యేకించి మీరు కానీ మేము కానీ ప్రత్యేకించి ఇక్కడ విషయాలు తెలియని విషయాలు ఏదో మాట్లాడతామని కాదు, తెలిసినవే అన్నీ. కానీ మన దైనందిన జీవితంలో రోజువారీ దినచర్యల్లో అన్నీ జరుగుతుండే క్రమమే. కానీ ఎక్కడో అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వరి బ్రాహ్మణుల్ని వైసీపీ కుక్కలు మురిగితే అప్పుడు మంత్రిగా ఉన్న నానికి తప్పనిపించలేదా? ఇప్పుడు మహిళల మీద ఇలా మాట్లాడతారా అంటూ పేర్ని నాని నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని చెప్పారు. నాని చిలక పలుకులు పలుకుతున్నాడని, ఎవరిని కించపరిచే ఉద్దేశం చంద్రబాబుకి ఉండదని, చట్టం తన పని తాను చేసుకొని పోతుందని చెప్పిన నాని ఇప్పుడు అదే జరుగుతుంది తెలుసుకోవాలని తెలియజేశారు. టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆదివారం మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలపై మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో వెంకన్న మాట్లాడుతూ గత ప్రభుత్వంలో టీడీపీ నాయకులపై, వారి కుటుంబాలపై వైసీపీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడారని తెలియజేశారు. మా వైసీపీ నేతలు తప్పుగా మాట్లాడారని నాని ఇప్పటికీ లెంపలు వేసుకోవటం లేదని చెప్పారు. వంశీ కొడాలి నానిల్ని తాను సంకర జాతి కుక్కలు అని గతంలో తిడితే పేర్ని నాని తన మీద కేసు పెట్టాడని, చంద్రబాబు, లోకేష్, పవన్ పై సినిమా తీయడానికి వర్మ, పేర్ని నాని కలిసి చర్చ జరపడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కట్టుకున్న భార్యను ఈ కేసులో పేర్ని నాని ఇరికించారని, భార్య మీద నిజంగా ప్రేమ ఉంటే పేర్ని నాని గోడం తన పేరు మీద పెట్టుకునేవాడని చెప్పారు. భువనేశ్వరి మీద మాట్లాడిన వంశీ కొడాలి నానితో చట్టా పట్టాలు వేసుకొని తిరిగి పేర్ని నాని నేడు నీతి వ్యాఖ్యలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. చట్టం తన పని తాను చేసుకొని పోతుందని చెప్పిన నాని ఇప్పుడు అదే జరుగుతుంది, అది తెలుసుకోండి తెలిపారు. ఆ రోజు ఎందుకు ఖండించరా? అదే తప్పుగా మాట్లాడకూడదు. ఏదైనా ఉంటే రాజకీయం ఉంటే చంద్రబాబు గారి మీద మాట్లాడండి, లేకపోతే లోకేష్ బాబు గారి మీద మాట్లాడండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడండి. ఎప్పుడు ఇంట్లోనే బయటికి రానటువంటి భువనేశ్వర్ గారి మీద మాట్లాడటం ఏంటి? నీలాంటి ఏదంటే నేను తిరగను. ఆ రోజు ఎందుకు చెప్పరా? ప్రెస్ మీట్ పెట్టే లేదా అటోమని ఇటోమని పెట్టి ఆ రోజన్నా తెలియాలి కదా, ఆ రోజన్నా చెప్పాలి కదా. ఈ రోజు గుర్తొస్తుందా? నువ్వు చెప్పేదాన్ని ఒకటన్నా చెప్తుందా? చెప్పు. రామ్ గోపాల్ వర్మకి జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి ఆర్డర్తో డబ్బులు ఇచ్చి పిచ్చి సినిమా తీయించింది నువ్వు కాదా? సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు రామగోపాల్ వర్మ భుజాన్ని సెట్ చేసుకొని నిన్ను కలిసి చర్చించిన మాట వాస్తవం కాదా? ఆ రోజు మీ ఇద్దరు మొత్తం ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాని మొత్తాన్ని పిలిచి ఇద్దరు బోధించారుగా. ఆ రోజు చెప్పచ్చుగా, తప్పగా చంద్రబాబు గారి ఇంట్లో మీద సినిమాలు తీయకూడదు, ఎందుకు తీస్తున్నావు అని చెప్పాలి కదా. మరి ఎందుకు చెప్పలే నువ్వు? కాబట్టి అంటే మీ దాకా వచ్చేసరికి భార్య, పిల్లలు, మీ పిల్లడు కిట్టుని ఏమనకూడదు. సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలకి గురవుతున్న బడుగు బలహీన వర్గాలు అంబేద్కర్ సారథ్యంలో అందించబడ్డ రాజ్యాంగాన్ని ఆసరగా చేసుకుని అభివృద్ధిని సాధించాలని సోషలిస్టు జనతా కాంగ్రెస్ కూటమి జాతీయ కన్వీనర్ లాం జయబాబు పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలంతా ఏకమై రాజ్యాధికారం చేపట్టిన నాడే అసమానతలు తొలగిపోతాయని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ దళిత జాగృతి సేన ఆధ్వర్యంలో దళిత న్యాయ పోరాట సదస్సు వించిపేటలో సిఎస్ఐ చర్చి ఆవరణలో ఆదివారం జరిగింది. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాలపై జరుగుతున్న అన్యాయాలను చర్చించడం జరిగింది. ఎంసీపీఐ విజయవాడ నగర కార్యదర్శి కాసాని గణేష్ బాబు మాట్లాడుతూ దళితుల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ దళిత జాగృతి సేన చేస్తున్న కృషిని కొనియాడారు. అణగారిన వర్గాలకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం వంటి అంశాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. అలాగనే పేద మహిళలకి చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏపీ డీజేఎస్ ఉపాధ్యక్షులు కంకిపాటి అనిల్ కుమార్, పాపులర్ షూ మార్ట్ గ్రూప్ సంస్థల చైర్మన్ చుక్కపల్లి అరుణ్ కుమార్, డీబీపీఎస్ వ్యవస్థాపకులు అన్నవరపు నాగేశ్వరరావు, ఎంసీపీఐ ఉమ్మడి కృష్ణా జిల్లా కార్యదర్శి గొల్లపూడి ప్రసాద్, దళిత యువజన నాయకులు పేటేటి రాజారావు, అనకాపల్లి కనకరాజు, కూర జాన్ బాబు, సయ్యద్ సిరాజ్ తదితరులు పాల్గొన్నారు. సదస్సులో విజయవాడలో నివసిస్తున్నటువంటి ప్రముఖులు, పెద్దలు, పాపులర్ షూమార్ట్ గ్రూప్ సంస్థల నుంచి బట్టలు, చీరలు పంపించడం జరిగింది. అలానే
విజయ డైరీ మధు గారు రైల్వే కాంట్రాక్టర్ దుప్పట్లు పంపించడం జరిగింది పేదలకి. ఇంచిపేటలో ఈ రోజు పెద్ద ఎత్తున గణేష్ బాబు గారు, ఆ ఆ, ఆ, చుక్కపల్లి అరుణ్ గారు, పాపులర్ షో మార్ట్ గ్రూప్ సంస్థల అధినేత చుక్కపల్లి అరుణ్ గారు, వీళ్ళందరూ దాతలు చేసినటువంటి సహాయాన్ని మేమందరం ఇక్కడ ఉన్నటువంటి మా పేద వర్గాలు కొండ ప్రాంతాల మీద, గట్ల మీద, రోడ్లు ఇరువైపులా, రైలు పట్టాల పక్కన నివసిస్తున్నటువంటి పేదలందరూ కూడా క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా ప్రతి సంవత్సరం ఒక 10 సంవత్సరాల నుంచి గణేష్ బాబు గారు దళిత జాగృతి సేన ఆధ్వర్యంలో ఈ విధమైనటువంటి సహాయ అన్నవరపు నాగేశ్వరరావు గారు, మరి గొల్లపూడి ప్రసాద్ గారు, పేటేటి రాజారావు గారు, పెద్దాడ బాబ్జీ గారు, జాన్ గారు, జాన్ కోటే గారు, ఇట్లా అందరూ దీనికి బాధ్యత తీసుకొని వీరందరికీ సహాయ సహకారాలు అందించడం జరిగింది. కాబట్టి ఇటువంటి సహాయ సహకారాలు దళిత జాగృతి సేన ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున చేపడుతున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇదంతా దాతలు ఇచ్చినటువంటి సహాయమే. పెద్దలుగా మేము ఉన్నాం కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి సహాయాన్ని ఆర్థికంగా ఎప్పుడు కూడా బియ్యం పంచుతారు, ఈసారి బట్టలు, రకరకాలుగా వాళ్ళు ఇచ్చేటువంటి అన్ని సహాయ సహకారాలని అందరికీ అందించి ఈ క్రిస్మస్ ఇయర్ సందర్భంగా పెద్ద ఎత్తున దళిత జాగృతి సేన ఈ కార్యక్రమాలను చేపడుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మీడియా మిత్రులందరూ కూడా తెలియజేస్తాం. దళిత జాగృతి సేన ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం విజయవాడ 1 టౌన్ ఇంచిపేట సిఎస్ఐ చర్చి దేవాలయ ఆవరణలో చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ చీరల పంపిణీ కార్యక్రమంతో పాటు ఏదైనా ఒక అంశాన్ని తీసుకొని గత సంవత్సరం శాంతి సామరస్య సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాడు నుండి ఈనాడు కూడా యుద్ధం జరుగుతూనే ఉంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని శాంతిగా కోరాలని భారతదేశం కోరుతుంది కాబట్టి శాంతిని కోరుకుందాం అనే నినాదంతో ఆనాడు కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈనాడు వచ్చేసేమో కొంతమంది భూస్వాముల వద్దే ఈ భూములు వేల ఎకరాలు ఉండిపోయింది. దాన్ని భూమిని పంచు, బడ్జెట్ పెంచు, విద్యా ఉద్యోగం కల్పించనే నినాదంతో ఈనాడు దళిత న్యాయ పోరాట సదస్సు అనే కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది. అనంతరం ఈ కార్యక్రమం అనంతరం దుప్పట్లో చీరలు పంపిణీ కార్యక్రమం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవనీయ చుక్కపల్లి అరుణ్ కుమార్ గారు, పాపులర్ షో మార్ట్ గ్రూప్ సంస్థల చైర్మన్ గారు, అలాగే విజయ డైరీ రైల్వే స్టేషన్ కాంట్రాక్టర్ అయినటువంటి మధు గారు, ఆయన దుప్పట్లు, అలాగే స్థానికంగా దళిత సమస్యల పైన, దళిత క్రైస్తవ సమస్యల పైన ఉద్యమాలు చేస్తున్నటువంటి గౌరవనీయులు అన్నవరపు నాగేశ్వరరావు గారు చేయడం జరిగింది. అలాగే ప్రైవేట్ రంగ రిజర్వేషన్ సాధన సమితి అని చెప్తూ ప్రైవేట్ రంగాల్లో కూడా రిజర్వేషన్ కావాలని ఒక నినాదంతో జాతీయ స్థాయిలో ఉద్యమం చేస్తున్న గౌరవనీయులు లాం జయబాబు గారు కూడా ఇచ్చేయడం జరిగింది. స్థానిక పెద్దలైనటువంటి గౌరవనీయులు చెప్పులు చేతివృత్తినే నమ్ముకుంటూ తన కుటుంబాన్ని నెట్టుకుంటూ ఈ రోజు కూడా నిలబడే సంఘ పెద్దలైనటువంటి పెద్దల బాబ్జీ గారు కూడా ఇచ్చేయడం జరిగింది. అంతేకాకుండా ఈనాడు ఈ పేటలోని మద్యము, ఆల్కహాల్, డ్రగ్స్, నల్ల మందు అనేక విచ్చలవిడిగా జరుగుతున్న తరుణంలో ఈ యువతరంతా చెడిపోతున్న తరుణం సదస్సులో విజయవాడలో నివసిస్తున్నటువంటి ప్రముఖులు, పెద్దలు, పాపులర్ షో మార్ట్ గ్రూప్ సంస్థల నుంచి బట్టలు, చీరలు పంపించడం జరిగింది. అలానే విజయ డైరీ మధు గారు రైల్వే కాంట్రాక్టర్ దుప్పట్లు పంపించడం జరిగింది పేదలకి. ఇంచిపేటలో ఈ రోజు పెద్ద ఎత్తున గణేష్ బాబు గారు, చుక్కపల్లి అరుణ్ గారు, పాపులర్ షో మార్ట్ గ్రూప్ సంస్థల అధినేత చుక్కపల్లి అరుణ్ గారు, వీళ్ళందరూ దాతలు చేసినటువంటి సహాయాన్ని మేమందరం ఇక్కడ ఉన్నటువంటి మా పేద వర్గాలు కొండ ప్రాంతాల మీద, గట్ల మీద, రోడ్లు ఇరువైపులా, రైలు పట్టాల పక్కన నివసిస్తున్నటువంటి పేదలందరూ కూడా క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా ప్రతి సంవత్సరం ఒక 10 సంవత్సరాల నుంచి గణేష్ బాబు గారు దళిత జాగృతి సేన ఆధ్వర్యంలో ఈ విధమైనటువంటి సహాయ అన్నవరపు నాగేశ్వరరావు గారు, మరి గొల్లపూడి ప్రసాద్ గారు, పేటేటి రాజారావు గారు, పెద్దాడ బాబ్జీ గారు, జాన్ గారు, జాన్ కోటే గారు, ఇట్లా అందరూ దీనికి బాధ్యత తీసుకొని వీరందరికీ సహాయ సహకారాలు అందించడం జరిగింది. కాబట్టి ఇటువంటి సహాయ సహకారాలు
దళిత జాగృతి సేన ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున చేపడుతున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇదంతా దాతలు ఇచ్చినటువంటి సహాయమే. పెద్దలుగా మేము ఉన్నాం కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి సహాయాన్ని ఆర్థికంగా ఎప్పుడు కూడా బియ్యం పంచుతారు, ఈసారి బట్టలు, రకరకాలుగా వాళ్ళు ఇచ్చేటువంటి అన్ని సహాయ సహకారాలని అందరికీ. కేంద్రంలో బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం మనువాద ఫాసిస్ట్ కార్పొరేట్ అనుకూల పరిపాలన సాగిస్తుందని ఎంసీపీఐ రాష్ట్ర కమిటీ కార్యదర్శి కాటం నాగభూషణం విమర్శించారు. అధికారాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని రాష్ట్రాన్ని, దేశాన్ని ఆర్థిక సంక్షోభానికి గురి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఎంసీపీఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని దాసరి భవన్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, మనువాద ఫాసిస్ట్ కార్పొరేట్ శక్తుల ప్రమాదం, కమ్యూనిస్టు వామపక్ష సామాజిక శక్తుల కర్తవ్యం అనే అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. సదస్సును ఉద్దేశించి నాగభూషణం మాట్లాడారు. మణిపూర్లో విధ్వంసం, మారణ హోమాలు సంభవిస్తున్నప్పటికీ బీజేపీ మైనార్టీ కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోపోవటం లేదని, ఈ సందర్భంగా స్పందన కూడా లేకపోవటం ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ప్రజలపై విపరీతమైన ఆర్థిక భారాలు మోపే మనువాద ఫాసిస్ట్ కార్పొరేట్ అనుకూల పరిపాలనకి వ్యతిరేకంగా, కార్మిక కర్షక వ్యతిరేక చట్టాలకి వ్యతిరేకంగా నిర్బంధ నల్ల చట్టాలని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని ఆరోపించారు. మైనార్టీలను అభద్రతా భావానికి గురి చేస్తున్నారని విమర్శించారు. దేశంలో జరుగుతున్నటువంటి అర్ధఫాసిస్టు పరిపాలనా విధానాలకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మోదీ, అమిత్ షా నాయకత్వంలో జరుగుతున్నటువంటి పరిపాలనలో వారి అడుగుదారులో నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ రూపంగా దేశంలో మొత్తం రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా తమ గుప్పిట్లో ఉపయోగించుకొని ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని ఒక ఆర్థిక సంక్షోభంలోకి, ఒక విద్వేషపూరితమైనటువంటి ప్రచారం సాగిస్తూ ఈరోజు మణిపూర్లో జరుగుతున్నటువంటి విధ్వంసకాండ, దమనకాండ ఈరోజు వరకు కూడా ప్రధానమంత్రి వెళ్ళలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఎంసీపీఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఫాసిస్టు, మనువాద, కార్పొరేట్ శక్తుల ప్రమాదం. మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ ఎంసీపీఐయు ఆధ్వర్యంలో వామపక్షాలందరూ కూడా ఆహ్వానించి దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ఇప్పుడు వామపక్షాల కర్తవ్యం అనే అంశంపై సెమినార్ ఏర్పాటు చేశారు. వాస్తవానికి నరేంద్ర మోడీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఈ 10 సంవత్సరాల కాలంలో ఒకవైపు కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ, మరోవైపు దేశ ప్రజల మధ్య చీలిక తెచ్చి మత ప్రాతిపదిక పైన సమాజాన్ని విభజించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మైనార్టీలు, ప్రత్యేకించి ముస్లింలను, క్రైస్తవులను 2వ శ్రేణి పౌరులుగా వారికి ట్రీట్మెంట్ ఇస్తూ వారిని వాళ్ళ అభద్రతా భావానికి గురి చేస్తూ ఉన్నారు. మెజారిటీ హిందూ మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టడం ద్వారా తమ ఓట్ బ్యాంకును సుస్థిరం చేసుకొని ఇవాళ కేంద్రంలో తమ పరిపాలన ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా అంబానీలు, అదానీలు వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. చివరికి అమెరికాలో న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో సాక్షాత్తు అదానికి వ్యతిరేకంగా కేసు ఫైల్ చేసి వాళ్ళు సమన్లు ఇచ్చినా సరే నరేంద్ర మోడీ వారిని కాపాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో కూడా హిండెన్స్బర్గ్ రిపోర్ట్ వచ్చినప్పుడు కూడా ఇదే ప్రైమ్ మినిస్టర్ ఆయన్ని కాపాడాడు. మళ్ళీ ఇవాళ న్యూయార్క్ కోర్టులో కేసు ఫైల్ అయిన తర్వాత దాదాపు 2100 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చారు, ఆ రకంగా ఒప్పందాలు చేసుకుంటున్నారని 38వ జాతీయ క్రీడలు ఉత్తరాఖండ్లో నిర్వహించడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ పురుషోత్తం తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 35 క్రీడల్లో పోటీలు జరుగుతున్నాయని, వాటిలో 27 క్రీడల్లో రాష్ట్రం నుంచి క్రీడాకారులు 170 మంది పాల్గొంటున్నట్లు తెలిపారు. ఏపీ ఒలింపిక్స్ అసోసియేషన్ ఈ క్రీడలను ఉత్తరాఖండ్ ప్రభుత్వంతో కలిసి నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. పూర్తి వివరాలు ప్రభుత్వానికి వివరించినప్పటికీ స్పందన లేదని అన్నారు. అలాగని క్రీడాకారులకు అయ్యే ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని చెప్పారు. ఎన్డీఏ కూటమి హయాంలో ఇలా జరగటం గమనిస్తే సీఎం దాకా విషయం వెళ్లట్లేదని అర్థమవుతుందని చెప్పారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించాలని కోరారు. మీకు స్వాగతం పలుకుతూ ఈ 38 జాతీయ క్రీడాకారుల గురించి క్రీడా నేషనల్ గేమ్స్ గురించి ఈరోజు బ్రీఫ్ చేయడానికి మీ ముందుకు వస్తున్నా. ఈ డెహ్రాడూన్ నేషనల్ గేమ్స్ 38 ఎడిషన్ అంటే 36 ఆఫ్టర్ 7-8 ఇయర్స్ తర్వాత గుజరాత్లో జరిగింది, 22లో 23లో గోవాలో జరిగింది. ఇది 24 సంవత్సరం జరగవలసింది, జనవరికి వెళ్ళింది. ఇది 38 ఎడిషన్. దీంట్లో 35 గేమ్లు ఉన్నాయి. 35 గేముల్లో డిసిప్లైన్స్, అది టీమ్ ఈవెంట్లు కావచ్చు, ఇండివిజువల్ గేమ్స్ అయినా కావచ్చు. టోటల్గా 35. ఈ 35లో 11 సిటీలు ఉత్తరాఖండ్లో డిఫరెంట్ సిటీస్లో జరుగుతుంది. జనవరి 28 స్టార్ట్ అవుతుంది. ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ ఓపెనింగ్ సెరమనీ ఉంది. అది డెహ్రాడూన్ మెయిన్ స్టేడియంలో జరుగుతుంది. క్లోజింగ్ సెరమనీ 2025 ఫిబ్రవరి 14న క్లోజింగ్ సెరమనీ హల్ద్వానీ అనే సిటీస్లో క్లోజింగ్ సెరమనీ జరుగుతుంది. టోటలు 18 రోజులు. ఈ 18 రోజుల పోటీల్లో ఆంధ్రప్రదేశ్కు 21 గేమ్లు సెలెక్ట్ అయ్యింది. టీమ్ ఈవెంట్స్ ప్లస్ ఇండివిజువల్ లైక్ స్విమ్మింగు, బాక్సింగు, జూడో, టైకోండో, రెజ్లింగు, ఇలాంటి ఇండివిజువల్ గేమ్స్, షూటింగు, టైకోండో. ఇది కాకుండా మనకు టీమ్ ఈవెంట్స్లో ఆంధ్రప్రదేశ్ మెన్ అండ్ ఉమెన్ బీచ్ వాలీబాల్ సెలెక్ట్ అయింది, క్వాలిఫై అయింది అది. అలాగే ఖోఖో క్వాలిఫై అయింది టీమ్ ఈవెంట్లో. హ్యాండ్బాల్, బీచ్ హ్యాండ్బాల్ క్వాలిఫై అయింది. టీమ్ ఈవెంట్స్లో ఇవే అయినాయి. మిగతా స్థాను బీహారు, తెలంగాణకు కమిటీలు వేశారు. ఆంధ్రప్రదేశ్ ఉంది అందులో. మరి ఎందుకు డిస్ప్యూటు? మీరంటే బయట ఈ కన్ఫ్యూషన్ ఎందుకు తీసుకొస్తున్నారు పబ్లిక్లోకి? మాకు లేకుండా మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నామా? సబ్డిమిషన్ అపాయింట్ చేయమన్నా చేశాం, మీరే వచ్చారు, టైం అయిపోయింది. ఇంకా మీరు ఏమన్నా చెప్పుకొని బయట నక్క పులిని చూసి వార్తలు పెట్టుకుంటుందంట. మాకు అవసరం లేదు, అలాంటి వాళ్ళ గురించి మేము మాట్లాడడం. మీకు కూడా మేము వాస్తవాలు చెప్తాము, కానీ ఆన్ రికార్డుగా చెప్తున్నాం. చెప్తే మేము ఒట్టి మాటలు చెప్పలేదు, ఎవరో ఒట్టి మాటలు మేము ప్రతిసారి ఇన్ని 10 ఏళ్ళుగా మీకు రికార్డు చూపిస్తున్నాం. ఇది ఎక్కడో కుట్ర జరుగుతుంది అంతే. దాని గురించి ఇప్పుడు మాట్లాడే సమయం కాదు. ఇది నేషనల్ గేమ్స్ సమయం. టీమ్స్ తీసుకెళ్ళి టీములకు మంచిగా పిల్లలకి ఏం జరగకుండా వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళని టాలెంట్ చూపించి మెడల్స్ తీసుకురావాలి. గతంలో మనం 16-17 స్థానంలో ఉన్నాం ఇండియాలో మెడల్ టాలీలో చూస్తే. ఈసారి కొంచెం పెరగచ్చు, ఎందుకంటే ఈ మధ్యన కొన్ని ఇంటర్నేషనల్ మెడల్స్ వచ్చాయి. కాబట్టి దాని స్టాండర్డ్ చూస్తే ప్రతి ఆంధ్రాలో ఆడిన ఒలింపియన్స్ కూడా ఆడాలి, మెడల్స్ వస్తాయి. కానీ ఒక్కసారి ఒలింపిక్స్ పోయే లోపల వాళ్ళు నేషనల్ గేమ్స్ని ఇగ్నోర్ చేస్తున్నారు. అలా కాకుండా కూడా మన 2 అమ్మాయిలు వెళ్ళారు, వాళ్ళు కూడా పాల్గొంటే మనకు మెడల్స్ ఎక్కువ వస్తాయి. అది ఏ గేమ్ అయినా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రపంచ ర్యాపిడ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్లో ర్యాపిడ్ ఛాంపియన్గా నిలిచిన కోనేరు హంపిని అభినందించిన సీఎం చంద్రబాబు. కోనేరు హంపి విజయం దేశానికి గర్వకారణం అంటూ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన వైనం. 2024 భారతదేశ చెస్ క్రీడాకారులకి మర్చిపోలేని సంవత్సరమని సీఎం వ్యాఖ్య. రానున్న రోజుల్లో విజయవాడ నగరం మరింతగా విస్తారంగా కాబోతుందని, దానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ రెడీ అవుతుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి. విజయవాడను గ్రేటర్ విజయవాడ చేయాలనేది సీఎం ఆకాంక్ష అని స్పష్టీకరణ. విజయవాడలో దేశంలోనే అతిపెద్ద కటౌట్ ను ఏర్పాటు చేసిన రామ్ చరణ్ ఫ్యాన్స్. రామ్ చరణ్ కి భారీ బహుమతి ఇచ్చిన ఆయన అభిమానులు. 256 అడుగుల ఎత్తైన రామ్ చరణ్ కటౌట్ ని వీక్షించేందుకు తరలివచ్చిన నగరవాసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.